అందరికీ నమస్కారం. ఈరోజు స్పిరిచువల్, మోటివేషనల్, డెడికేషనల్ ఈ 3 కావాలంటే మనకి మెడిటేషన్ చెయ్యాలి. ఈ మెడిటేషన్‌తోని ఎన్ని యూజెస్ ఉంటాయి? ఈ మెడిటేషన్ అసలు ఎందుకు చెయ్యాలి? దానివల్ల లాభాలేంటిదనే దాని గురించి మాట్లాడుకుందాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఎందుకంటే అందరికీ ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి ఎంతో కొంత యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా. ముందుగా మనకు మిత్రువైనా శత్రువైనా మంచైనా చెడైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దానికి కారణం మన మనసే. అంటే మన మనసుని మన ఆధీనంలో ఉంచుకోవాలి. మన మనసు మన ఆధీనంలో ఉండాలి అంటే తప్పకుండా ఎంతో కొంత స్పిరిచువాలిటీ ఉండాలి. స్పిరిచువాలిటీ ఉండాలంటే ముందు మనం మెడిటేషన్ చేసుకోవాలి. మెడిటేషన్ అనేది మాకు చాలా కష్టమైపోతుంది, చేయలేము అనుకుంటే ఫస్ట్ 30 సెకండ్స్తో స్టార్ట్ చేయండి. తర్వాత పెంచుకుంటూ వెళ్ళండి. ఆటోమేటిక్గా మీకు డెడికేషన్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఎందుకంటే మనకు మెడిటేషన్ చేయడం వల్ల మనకి డెడికేషన్ పెరుగుతుంది. డెడికేషన్ పెరగడం వల్ల మనకు అనుకున్న రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఒక రియల్ స్టోరీ చెప్తా నేను. ఒక అతను థ్రోట్ క్యాన్సర్స్తో బాధపడతా ఉంటాడు. అతను బాధపడి డాక్టర్ దగ్గరికి వస్తాడు. అతని దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, కానీ ఆ రోగం పోయేది కాదు, 4th స్టేజ్లో ఉంటుంది. అతని దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నన్ను నెట్ చేసైనా కాపాడండి అంటాడు. అప్పుడే పేపర్లో చదువుతాడు అన్నమాట. ఏమని అంటే దీనికి మెడికేషన్ ఉంది అని చెప్పేసి. డాక్టర్ని అడిగి రిక్వెస్ట్ చేస్తే డాక్టర్ ఏం డిసప్పాయింట్ చేయకుండా తను ఏం చేస్తాడంటే సాల్ట్ వాటర్ని సిరంజిలో ఎక్కించి తనకి ఇంజెక్షన్ ఇలా రూపంలో ఇచ్చేస్తాడు. అలా ఇవ్వడం వల్ల తను నాకు రోగం తగ్గిపోయింది అని చెప్పేసి తన మనసు అనిపిస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా మంచిగా ఉండిపోతాడు. 15 days తర్వాత కూడా టెస్ట్ చేస్తే నిజంగా కూడా క్యాన్సర్ కణాలు చనిపోతాయి. ఇది సర్ప్రైజ్. నిజంగా ఇది స్టోరీ అనుకోకండి, ఇది రియల్గా జరిగిందే. తప్పకుండా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు అతను పేపర్ చదువుతుంటే ఈ ట్రయల్ సరిగా పనిచేయలేదు అని చెప్తే అతనికి టెన్షన్ అయిపోయి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి టెన్షన్ పడుతూ ఉంటే మళ్ళీ సెల్స్ కొంచెం కొంచెం స్టార్ట్ అవుతూ ఉంటాయి, క్యాన్సర్ కణాలు. అప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు నేను మీకు పర్ఫెక్ట్గా ఇవ్వలేదు, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇస్తున్నా అని చెప్పేసి తనకి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంజెక్ట్ చేస్తాడు. చేయగానే ఓహో నాకు తగ్గిపోయింది అన్న కాన్ఫిడెన్స్తో పోయి అతను చాలా హ్యాపీగా ఉంటాడు. ఉంటుంటే ఒకరోజు పేపర్లో అసలు క్యాన్సర్కి, ఈ థ్రోట్ క్యాన్సర్కి సంబంధించిన ట్రయల్ కంప్లీట్ ఫెయిల్ అయింది అని చెప్పేసి న్యూస్ చదువుతాడు. చదవగానే ఇతను మొత్తం డీలా అయిపోయి నాకు క్యాన్సర్ పోలేదు, అసలు నాకు అసలే ఏం పోయిందనుకో నేను హ్యాపీగా ఉన్నా అని చెప్పి టెన్షన్ పడిపోయి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా క్యాన్సర్ కణాలు పెరుగుతూ ఉంటాయి. 3 daysలో టెన్షన్కే చనిపోతాడు. అంటే అతని మనసు పాజిటివ్ చెప్తే పాజిటివ్ జరిగింది, నెగిటివ్ చెప్తే నెగిటివ్ జరిగిపోతుంది. అలా కాకుండా మీరు పాజిటివ్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా?